మహబూబాబాద్ జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీరా విక్రయించేందుకు వ్యవసాయ మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురాగా తేమ శాతం అధికంగా ఉండడంతో ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. అకాల వర్షం కురవడంతో ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేను 4 ఎకరాల ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ పోసిన. ఇప్పుడు వారం అవుతుంది. నాకంటే ముందు పోసిన వాళ్ళు కూడా చాలామంది రైతులు ఉన్నాయి. మ్యాచర్ వచ్చింది, కుప్పలు పోసుకున్నారు. ఇప్పటి వరకు మార్కెట్ స్టార్ట్ కాలేదు. ఇంకా కోసే రైతులకు ఇబ్బంది అవుతుంది. పోసుకుంటానికి స్థలం లేదు, కాటాలు పెట్టట్లేరు. ఈ తీసుకొచ్చి పోసినేమో తడిసిపోతున్నాయి. ఈ రకంగా మేము నష్టపోతున్నాం. కాబట్టి గవర్నమెంట్ తొందరగా స్పందించి ఎమ్మటే కాటాలు పెట్టాలి. ఈ తడిసిన ధాన్యానికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలి. అన్ని దాలు ఆదుకోవాలి. సరిపోయిన పరదాలు ఇచ్చి ఈ వర్షానికి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం.